మీరు దగ్గు, జలుబు, జ్వరం లాంటి వాటితో సఫర్ అవుతున్నారా? అది ఫ్లూ కూడా అయిండొచ్చు. ఎందుకంటే ఫ్లూ అనేది ఈ మాన్సూన్లో, వర్షాకాలంలో వచ్చే చాలా కామన్ ఇన్ఫెక్షన్. ఫ్లూ అనేది కామన్ కోల్డ్ లాంటిది. జనరల్గా చాలా మందిలో ఇది వారం లోపు తగ్గిపోవడం జరుగుతుంది. కానీ గత కొద్ది సంవత్సరాల నుంచి మేము ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే ఈ ఫ్లూ వల్ల దగ్గు చాలా వారాలు, కొంతమందిలో ఒక నెలకు మించి కూడా ఉండడం చూస్తున్నాము. ఇది ఒక కండిషన్ వల్ల రావడం జరుగుతుంది. ఆ కండిషన్నే మనం పోస్ట్ వైరల్ బ్రాంకైటిస్ అంటాము. అంటే ఏంటంటే మీ శ్వాసనాళాల్లో ఈ ఫ్లూ నుంచి రికవర్ అయ్యేటప్పుడు వాపు లాంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ వాపు వల్ల దగ్గు అనేది కొన్ని వారాల నుంచి ఒక నెలకు మించి ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వాపు వల్ల మీ శ్వాసనాళాలు మూసుకొని పోతే వాళ్ళలో ఆయాసము, పిల్లి కూతలు లాంటివి కూడా చూస్తున్నాం. సో ఈ కండిషన్ ఇన్ఫెక్షన్ వల్ల రాకపోవడం వల్ల, యాంటీబయాటిక్స్ వల్ల మీకు ఎలాంటి ఉపశమనం ఉండదు. అంతేకాకుండా కొన్ని కాఫ్ సిరప్స్, కాఫ్ టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా కంప్లీట్ రిలీఫ్ అనేది రాకపోవచ్చు. ఈ కండిషన్ని కొన్ని టెస్ట్లు అంటే చెస్ట్ ఎక్స్రే, తర్వాత లంగ్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత ఇన్హేలర్స్ అన్నవి వీటిలో మేజర్ రోల్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి ఎపిసోడ్స్ ముందర రాకుండా ఉండాలంటే ఫ్యూచర్లో ఫ్లూ వ్యాక్సిన్ కూడా మీకు చాలా వరకు హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.